మన ముఖ్య ఉద్దేశం ఏమంటే మన తెలుగుదేశం ప్రభుత్వము ఈరోజు తల్లిదండ్రుల సమావేశం మరియు ఉపాధ్యాయులు మన వార్డు మెంబర్లందరూ పాల్గొన్నారు. చాలా సంతోషం. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏదైనా స్కూల్ తరఫున కానీ పిల్లల తరఫున కానీ ఉపాధ్యాయుల తరఫున కానీ మీ ద్వారా కానీ ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోసం ఒకరినొకరు టీచర్లతో మీరు కూడా మాట్లాడడం, టీచర్లు ఏదైనా సమస్య ఉంటే మీకు కూడా చెప్పడం, అది దాని ఉద్దేశమేమో ఈ యొక్క ప్రోగ్రాము. ఇంకా మీరు ఇక్కడ మంచి టీచర్లు ఉన్నారని మాకు బాగా తెలుసు, బాగా చదువు బాగా చెప్తున్నారు, ఉర్దూకు సంబంధించింది. మీరు పిల్లల్ని కూడా బాగా పంపిస్తే స్కూల్కి పంపించండి. అప్పుడు చదువులు వేరు, ఇప్పుడు చదువులు వేరు. ఇప్పుడు చాలా బాగా టీచర్లు చెప్తున్నారు, చదువు కూడా బాగా పిల్లలకు బాగా వస్తుంది, మంచి క్లాస్గా ఉన్నారు. తర్వాత ఈ స్కూల్కి సంబంధించినది ఏదైనా మీకు సమస్యలు ఉంటే టీచర్ల ద్వారా కానీ, ఇక్కడ మా వార్డ్ నెంబర్ షాబీర్ ఉన్నాడు, ముక్తారు, మా సోదరుడు ముక్తారు, ఏ సమస్య వచ్చినా ఎన్నికితనే ఏమన్నా అనుకుంటారని కూడా కాలేదు, ఎన్నికితనే మొహమాటం లేకుండా అలా చేయాల్సిందే అని చెప్పడం మాకు ఎప్పుడు కూడా ఉన్నది. కానీ ఈ స్కూల్కు ఇంత బాగా చప్పటలు వేసి స్కూల్లో టేబుల్స్ కూడా వేసి ఇచ్చారు, చాలా బాగుంది. దీనికి పెయింట్ కొట్టి బాగా రాసి కాంపౌండ్ కూడా తెచ్చుకుంటే బాగుంటుంది. దానికి నా సహాయ సహకారాలు కూడా ఉంటాయని చెప్పి ముక్తార్ సోదరుడు ముక్తార్ నేను చెప్తున్నాను. నాకు అల్లెవల్ల ఈ స్కూల్ తరఫున కానీ ఈ వార్డులో కానీ ఏమైనా కానీ నాకు చేతనైన సహాయ సహకారాలు చేస్తానని చెప్పి మీ ద్వారా నాకు తెలియజేస్తున్నానమ్మా. మీరు పిల్లలను బాగా బడికి పంపించండి, బాగా చదివించండి. స్కూల్లో టీచర్లు చెప్తున్నారా లేదా అని మీరు ఎంక్వైరీ చేయండి. అలాంటి ఏదైనా ఉన్నా, ఏదైనా సమస్యలు ఉన్నా మీరు పరిష్కరించి మీ ద్వారా ఏదైనా తగ్గుకుంటే మా ద్వారా తెలిపితే మేము కూడా సాయశక్తుల కృషి చేసి సమస్యను పరిష్కరించడానికి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరోమారు మీరు పిల్లలను స్కూల్కి పంపించండి, బాగా చదివించండి. పేరెంట్స్ పూర్తి బాధ్యతలు తీసుకోవాలా. అట్లా ఇక్కడ స్కూల్లో టీచర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలా. ఇద్దరు కలిసికట్టుగా ఉంటే పిల్లలు బాగా చదువుకుంటారని చెప్పి నా ఉద్దేశం. కావున వీళ్ళు ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి ఈ స్కూల్ టీచర్లకు, అదేవిధంగా సోదరులు వార్డు నెంబర్ ముక్తాలకు, ఇస్మాయిల్కు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ